మన దేశానికి ఒక దుర్దినం, ఒక కాళరాత్రి. కాశ్మీర్లోని పెహల్గాంలో 27 మంది అమాయకులను టెర్రరిస్టులు ఊతకోత కోయడం అంటే చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. ఈ సమాచారం తెలిసిన వెంటనే గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు వారు చాలా కలత చెందారు, ఆవేదన చెందారు. వెంటనే ఆయన సందేశాన్ని, ఆయన మనసులో ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం పార్టీ నాయకులు, శ్రేణులతో మాట్లాడుతూ మనం దేశం కోసం సంఘీభావం తెలపవలసిన సమయం ఇది. 3 రోజుల పాటు జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు ఈ ఉదయం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. సాయంత్రం ఈ ఊచకోతలో అమరులైన వారికి సంతాప సూచకంగా ఈ సాయంత్రం కార్యాలయం దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యాలయాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద కూడా ఈ పార్టీ పతాకాన్ని ఈరోజు అవనతం చేయమని అధ్యక్షుల వారి ఆదేశం. ఆయన ఆదేశాలను పాటిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించి అమరులైన వారందరికీ నివాళులు తెలియజేస్తాము. రేపటి రోజున ప్రతి కార్యాలయం దగ్గర మా శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనంగా దీక్షలో కూర్చుంటారు. అదేవిధంగా 3వ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారాలు జరుగుతాయి. రాష్ట్రంలోని ఏదో ఒక నగరంలో, ఎంపిక చేసుకున్న నగరంలో పార్టీ అధ్యక్షుల వారు కూడా ఈ ప్రదర్శనలో చివరి రోజున పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొని ఈ కార్యక్రమంలో మన దేశానికి, అమరులైన వారికి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఒక్క జనసేన పార్టీయే కాదు, ఈ దుర్ఘటనను దేశ ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగువారందరూ ముక్తకంఠంతో ఖండించాలి. మన బలాన్ని మనం తెలియచేయాలి. బలం మీన్స్ సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, సంఘటితంగా మేమందరం ఒక్కటే. మా మీద ఏది దాడి జరిగినా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామనే ఒక సందేశాన్ని ముష్కరులకు తెలియచేయాలని అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ సందర్భంగా అమరులైన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారికి తీవ్రమైన వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాము. ఒక్క నిమిషం మౌనం మీ ముందు పాటిస్తున్నాము. వెనకాలండి.
మరి ఇంకా చూసుకో పుల్లోడు పుల్లోడు నాకు సైడ్ నాకు కొంచెం అన్న అఖిల్ బ్రో నువ్వు వస్తున్నావు అఖిల్ బ్రో రాజు అఖిల్ బ్రో వద్దా నాకు ఇస్తా ఇట్లా మాట్లాడిపోయి కై సార్ ఫోన్ ఆపండి సార్ అవసరం లేదు లైవ్ బంద్ అవుతుంది మనం దొక్కడు వెళ్ళిపోతాం అంతే సరే డైరెక్ట్ మీరు అన్ని చూసుకుంటారు బ్రో పోదు మా మట్టుడు ఎక్కడ పోతుంది క్లియర్ అన్న సైడ్ చేయదు అన్న కొంచెం చాలు చాలు చాలు
వెహికల్ 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 పోనీ బైక్ ఇస్తున్నా
వాళ్ళకి పొరపాటున తగులుతుందా? మేము వదలాలి క్యాండిల్. కొంచెం వెనక జాగ్రత్త, క్యాండిల్ జాగ్రత్త. భారతదేశంలో భారతదేశంలో ఎన్ని మతాలున్నా కులాలున్నా మనందరం కూడా దేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడికి ఒక భరోసా నింపే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్లే సాంప్రదాయం సంస్కృతి మన పెద్దలందరూ ఎప్పటి నుంచో నేర్పించుకుంటూ వచ్చారు. ఉగ్రవాదుల దాడిలో నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలివేసి దుర్మార్గమైన చర్య. పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మనం మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా మనం ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మనం మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి. ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేయమైన చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండించాలి. మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరం కూడా సానుభూతి తెలుపుతూ ఆ అమరవీరులకి నివాళులు అర్పించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనందరం కలిసి ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వాలి. దేశంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా
మతాలకు అతీతంగా మీ అందరం కలిసి నిలబడి ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారో జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతి, మన దేశం, దాని తర్వాతే మన రాష్ట్రం, మన ప్రజలు, మన పార్టీల గురించి కాదు. మనం నిలబడాల్సింది మన దేశం కోసం. ప్రతి ఒక్కరూ కదిలి రండి. ఈ 3 రోజులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మనందరం కూడా మంచి మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఇంగ్లీష్ రాము మీరు కొంచెం బ్యాక్ వెళ్ళండి. भारत माता की 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 इंग्लिश मीडिया भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता भारत माता की जय भारत माता भारत माता की 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 जय भारत माता की
भारत माता की जोहार अमर वीरुలకు जोहार अमर वीरुలకు जोहार अमर वीरुలకు जोहार अमर वीरुలకు भारत माता की भारत माता की भारत माता की भारत माता ఖండిస్తున్నాం ముష్కరుల ఉగ్రదాడిని The terrorist attack on terrorists yesterday in Kashmir is a very, very sad incident and inhuman incident, very barbaric. Janasena Party President Sri Pawan Kalyan Garu also has expressed a lot of anguish and he has asked all of us to participate in a 3-day program across the state to convey our solidarity with the nation, to bolster the strength that is required at this point of time for all of us to come together. At the same time, to stand with those unfortunate families who have lost their loved and dear ones. We deeply regret this incident. It's a very shameful incident because the country is looking forward to prosperity, to economic growth, to stability, looking forward to seeing our children grow up and get great jobs and take our nation into the top 3 in the world. So this is the time when all of us should come together, stand by the leadership of Narendra Modi Garu, give him that resilience and strength for all of us to overcome this unfortunate incident. Our party president, Sri Pawan Kalyan Garu, has also expressed a desire to participate in these programs. Today we are doing a candlelight march in a peaceful manner. We are not protesting against anyone from any religion. We want to convey that the nation is united, that we all stand by our leadership, and our leadership will handle a crisis like this and make sure that all of us are strong and united as Bharat. That's why we keep saying Bharat Mata Ki Jai. भारत माता भारत माता की भारत And it's a betrayal because the people of that region want peace and prosperity. If they genuinely care about Kashmir and the people of Kashmir, these people should have come forward to participate in the nation building process. That is what we all had supported and we all are looking forward to. India needs to rise to become a superpower. We should not be put through these hurdles and obstacles at every time. We want India to grow. We want India to become number 1. And that's what Pawan Kalyan Garu has instilled in all of us, that it is a nation first. After that comes our state. And then comes politics. We are not here for politics. We are here as citizens of this great country, Bharat. Sir, Rajnath Singh has said that not only the people who have done such a horrible act, but the mastermind will also be given the... Absolutely. Whoever is behind this, whether they have participated physically or they have plotted this attack, they all should be brought to task. It's very, very unfortunate that the tourists who have come there to enjoy the beauty of the land, to respect the people of that area, the culture of Jammu and Kashmir, to witness and be part of it, has turned out to be a nightmare like this. It's very, very unfortunate. Whoever is connected, whoever has organized a crime like this should be severely punished. And India should be very proud to say that we are all united and we will stand by our Prime Minister Narendra Modi Garu. Sir, would you say that it's time to go for the surgical strike once again? It's up to the government of India to give a perfect response, and I'm sure that the leadership in Delhi knows what they're doing and they will do it. Thank you. Mali Nuventi? Sir, Hindi में चलेगा अच्छा. हिंदी में माँ कहाँ से बोलूँगा भैया? ये बहुत दूरदर्शी संगठन है. जनसेना पार्टी से हम सारे, हमारे पार्टी अध्यक्ष पवन कल्याण जी बोलते हैं कि पहले देश, उसके बाद में अपने राष्ट्र और उसके बाद में राजनीति. सो हम सब मिलके इकट्ठा होके हम मोदी जी के साथ हैं. मोदी जी आप संघर्ष करो, हम आपके साथ चलेंगे. जिस तरीके से ये लोग कल कश्मीर में करे वो
भारतीय सिटीजन भी उसको नहीं किसी हालत में नहीं करेंगे। मुस्लिम जो भी है रिलीजन, अपन सब साथ रहते हैं। भारत को एक देश के नाते अपन मानते हैं और अपना देश को आगे बढ़ाने के लिए अपन सब मिलकर काम करते हैं। मगर इस तरह होना चाहिए, वो सब संगठन को डेफिनेटली उसको कंडेम करते हैं। सर, हर 2 साल में जम्मू एंड कश्मीर में और कश्मीर की वैली के अंदर ऐसी जो संगठन चलती रहा, तो इसके ऊपर हमेशा जो हर फौज ने इसके ऊपर लड़ाई किया, मगर लोग क्या है कि कहीं ना कहीं तो ये लोग सब इकट्ठा होके पार्टिसिपेट करना चाहिए, मगर वैसे चर्या नहीं होना चाहिए। భారతదేశంలో ఎన్ని మతాలున్నా కులాలున్నా మనందరం కూడా దేశ సమగ్రత కోసం ప్రతి పౌరుడికి ఒక భరోసా నింపే విధంగా కలిసిమెలిసి ముందుకెళ్లే సాంప్రదాయం సంస్కృతి మన పెద్దలందరూ ఎప్పటి నుంచో నేర్పించుకుంటూ వచ్చారు. ఉగ్రవాదుల దాడిలో నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలివేసి దుర్మార్గమైన చర్య. పర్యాటకుల్ని అన్యాయంగా టార్గెట్ చేసి మతం పేరుతోటి ఉగ్రవాదులు ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మనం మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా మనం ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మనం మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి. ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి హేయమైన చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండించాలి. మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరం కూడా సానుభూతి తెలుపుతూ ఆ అమరవీరులకి నివాళులు అర్పించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనందరం కలిసి ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వాలి. దేశంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా పార్టీలకు అతీతంగా
ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేము అందరం కలిసి నిలబడి ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారో జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతి, మన దేశం, దాని తర్వాతే మన రాష్ట్రం, మన ప్రజలు, మన పార్టీల గురించి కాదు. మనం నిలబడాల్సింది మన దేశం కోసం. ప్రతి ఒక్కరూ కదిలి రండి. ఈ 3 రోజులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మనందరం కూడా మంచి మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకోండి. అమాయకులైనటువంటి టూరిస్టుల మీద ఈ ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ, మా ప్రెసిడెంట్ గారు, మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ముక్తఖండంతో మేము ఖండిస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కొవ్వొత్తులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు. సో చనిపోయింది ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్, వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి ఈ యొక్క హత్యాకాండని మేము ముక్తకంఠంతో జనసేన తరఫున, జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం. we request central government and we request government of India to take strong action. ఈ యొక్క ఉగ్రమూకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ఉగ్రమూకల దాడి నుంచి మనకెప్పటికీ, మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు, ఎటువంటి కష్టం రాకూడదు. నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా, లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసివేస్తుంది. ఆ స్థానంలో మనవాడునో, లేకపోతే నేను, లేకపోతే నావాడు, లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మనవేదన గురవుతామో మనందరం అర్థం చేసుకోవాలి. అది ఎవరికో జరిగింది కాదు, మన ఇంటిలో మన మీద జరిగిన దాడిగానే దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల, ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము అభ్యర్థిస్తున్నాం.